చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో డెల్ ల్యాప్టాప్లో మనం ఓఎస్ విండోస్ 7 అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ నేను సిస్టమ్ ఆన్ చేశాను. చూడండి, సో ఇక్కడ మనకి ఏం చూపిస్తుందంటే యువర్ బ్యాటరీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ పర్మనెంట్ ఫెయిల్యూర్ అండ్ నీడ్ టు బి రీప్లేస్డ్. సో ఈ ల్యాప్టాప్లో కొంచెం బ్యాటరీ కూడా ప్రాబ్లంగా ఉంది. ఓకేనా. సో నేను F1 ప్రెస్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిస్టమ్ సెటప్లోకి మనం ఎంటర్ అవుతాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఓకేనా. టు రిజాల్వ్ దిస్ ఇష్యూ ట్రై టు రీసెట్ ది డ్రైవ్ అన్నారు. ఓకేనా. సో నో బూటబుల్ డివైజెస్, స్ట్రైక్ F1 టు రీట్రై బూట్. ఓకేనా. సో ఇది ఎప్పుడు వస్తుందంటే మన హార్డ్ డిస్క్ వైరసెస్ వచ్చి కరప్ట్ అయిపోయినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి ల్యాప్టాప్స్లో. ఓకేనా. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ మనం ల్యాప్టాప్లో సెటప్లోకి వెళ్ళాలి. ఓకేనా. సో సెటప్ కోసం మనం ఇక్కడికి చూడండి F2ని ఎంటర్ చేయమన్నాడు అనమాట. F2ని ప్రెస్ చేయమన్నాడు. చూడండి, నేను F2 ప్రెస్ చేస్తున్నాను. చూసారా, F2 ఇది. F2ని ప్రెస్ చేసిన తర్వాత చూడండి సెటప్లోకి మనం ఎంటర్ అయిపోయాం అనమాట. ఓకేనా. సో ఈ సెటప్లో ఏంటంటే కొన్ని ల్యాప్టాప్స్ మనకి డైరెక్ట్గా ఓఎస్ అనేవి తీసుకోవన్నమాట. అందుకోసం మనం ఈ సెటప్లో కొన్ని చేంజెస్ చేయాలి. సో ఆ చేంజెస్ ఏంటో చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, సేటా ఆపరేషన్స్లో ఏటా అని ఉంది. సో ఏటా తీసేసి మనం దాని కింద ఉండే డిహెచ్ఐని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఏహెచ్సిఐని ఎనేబుల్ చేశాను. నెక్స్ట్ మిస్లేనియస్ డివైజెస్లోకి వెళ్తే మనకు అక్కడ చూడండి బూట్ డిజేబుల్ అని వచ్చింది. ఓకేనా. సో బూట్ డిజేబుల్ మనం ఏం చేయాలంటే బూట్ని ఎనేబుల్ చేయాలి. చేసేసాను, ఎనేబుల్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే మన సెట్టింగ్స్ సేవ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కూడా ఒకసారి చూడండి, మనకి లోడ్ లీగసీ ఆప్షన్ రోమ్ అని ఉంది కదా. సో దాన్ని మనం ఎనేబుల్ చేయాలి. సో ఎనేబుల్ చేస్తేనే మనకి మిగతా ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, బూట్ ఆప్షన్స్ చూపిస్తే ఏముంది మనకి రియల్ టెక్ ఒక్కటే ఉంది బూటింగ్ అనమాట. అంటే నెట్వర్క్ బూటింగ్ ఒక్కటే ఉంది. ఓకేనా. సో అందుకోసం మనం చూడండి ఇప్పుడు నెట్వర్క్ బూటింగ్ చేసి చూపిస్తాను మీకు. మనం చూడండి సిస్టమ్ ఆన్ చేశాను. చూసారా, మళ్ళీ ఇక్కడికే వచ్చిందనమాట. ఓకేనా. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. చూడండి ఓఎస్ సిడి పెట్టాను. ఓకేనా. సో విండోస్ 7ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ మళ్ళీ మనకి నో డివైస్ అని వచ్చింది కదా. మళ్ళీ ఒకసారి నేను రీస్టార్ట్ చేసి చూస్తాను. చూడండి, ఇదండి లెగసీ బూట్ మోడ్ సెక్యూర్ బూట్ ఆఫ్ ఉంది. యూఎఫ్ఐ బూట్ మోడ్ సెక్యూర్ బూట్ ఆఫ్ అని ఉంది కదా. సో నేను క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు మనకి ఓఎస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఒకవేళ ఇక్కడ కానీ ఓఎస్ అనేది మనకి డైరెక్ట్గా కానీ కాకపోతే మన ఆప్షన్స్లోకి వెళ్ళి అక్కడ ఓకేనా లెగసీ రోమ్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేయాలన్నమాట. సో ఎనేబుల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సిడి అనేది డిటెక్ట్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి డిటెక్ట్ అవ్వలేదు. ఓకేనా, ఎందుకంటే ఇందాక మనం అక్కడ లెగసీ మోడ్ని మనం ఎనేబుల్ చేయలేదు కాబట్టి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ చూపిస్తా, సెటప్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, మనం ఎన్నిసార్లు టైప్ చేసినా డ్రైవ్ డిటెక్ట్ అవ్వదు. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్లోకి వచ్చాను. చూడండి బూట్లోకి వెళ్ళాను, లెగసీని ఆన్ చేశాను. ఓకేనా. సో లెగసీ ఆన్ చేసిన తర్వాత చూడండి మనకి సెటప్ బూట్ ప్రియారిటీ వచ్చింది కదా. సో ఫస్ట్ బూట్ ప్రియారిటీలో మనం ఏం చేయాలంటే సిడి డ్రైవ్ని మనం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి నేను సిడి డ్రైవ్ని సెలెక్ట్ చేశాను. ఓకేనా. అంతే, వెళ్ళి సేవ్ చేసుకోవడం మన సెట్టింగ్స్ని వేసుకుంటాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఓఎస్ అనేది మనకి స్టార్ట్ అవుతుందన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, సో విండోస్ సెటప్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. సో విండోస్ సెటప్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అది ఏం చేస్తుందంటే సెటప్ బేసిక్ ఫైల్స్ అన్నిటినీ లోడ్ చేస్తుంది అనమాట. సో లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా ఫార్వర్డ్ చేయాలో చూద్దాం. ఓకేనా, మనకు కావాల్సిన నెససరీ ఫైల్స్ అన్నిటినీ లోడ్ చేస్తూ ఉందన్నమాట. ఓకేనా. సో విండోస్ 7 ఇన్స్టాల్ నౌ అనేది క్లిక్ చేయండి ఇప్పుడు. ఓకేనా. సో ఇన్స్టాల్ నౌ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ వర్షన్స్ అనేవి వస్తాయన్నమాట ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే. సో ఇక్కడ చూడండి మనకి x86, x64, x64 అని ఉంది కదా. సో x86కి x64కి డిఫరెన్స్ ఏంటో నేను మీకు నెక్స్ట్ చెప్తానమాట. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది చెప్తాను ఫ్రెండ్స్, కాబట్టి నన్ను ఫాలో అవుతూ ఉండండి. సో నేను x64ని ఎంచుకున్నాను. నెక్స్ట్ కొట్టాలి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ వస్తాయి, ఒకటి అప్గ్రేడ్ అని, ఇంకోటి కస్టమ్ అని. మనం ఎప్పుడు కస్టమ్లోకే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో కస్టమ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడండి డ్రైవ్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. సో డ్రైవ్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మనం నెక్స్ట్ కొట్టకూడదు. ఓకేనా, ఫార్మాట్ అనేది కొట్టాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ కొట్టకూడదు. మనకి పార్టిషన్ సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ అనేది కొట్టాలి. ఓకేనా. అంటే మనం ఏ ఫార్మాట్లో మనం ఓఎస్ చేయాలో ఆ ఫార్మాట్ని మనం ఆ డిస్క్ని మనం ఫార్మాట్ చేయాలంట. ఓకేనా. సో ఫార్మాట్ చేసిన తర్వాత పైన సిస్టమ్ రిజర్వ్డ్ అని ఉంటుంది, అది చేయొచ్చు చేయకపోవచ్చు. ఓకేనా. సో నేను దాన్ని కూడా డిలీట్ చేశాను అనమాట. ఇప్పుడు నాకు కావాల్సింది పార్టిషన్ 2 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టాను. చూడండి నెక్స్ట్ కొడతాను. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసారా ఇన్స్టాలింగ్ విండోస్ అని. సో ఇంకా ఏం లేదు, ఇంకా మనకి ఆన్ స్క్రీన్లో ఏవైతే ఆప్షన్స్ ఇస్తాయో ఆ ఆప్షన్స్ని ఆ కమాండ్స్ని ఫాలో అవుతూ ఉంటే చాలు ఫ్రెండ్స్, మనకి సిస్టంలో ఓఎస్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్.